హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు గోంగూర చట్నీ చేస్తున్నా. గోంగూర చట్నీ అనేసి ఆయిల్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆ మిగిలిపోయిన ఆయిల్లో కడుక్కున్న గోంగూర వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి. తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టేసిన దాన్ని మళ్ళీ పోపేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు కోసము స్టవ్ పైన ఒక బండి పెట్టేసి అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీలో పట్టేటప్పుడు వేసాను, అందుకే ఇక్కడ వేయలేదు. ఇక్కడ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పచ్చివైనా వేసుకోవచ్చు, ఇలా కొంచెం ఆయిల్లో కొంచెమైనా వేయించుకోవచ్చు. నేనైతే ఇది వేసాక మళ్ళీ ఆ మిక్చర్ అంతా ఇందులో వేసేసి ఆనియన్స్ పచ్చివే వేసాను. ఇంకా ఆఫ్ చేసుకోవడమే. చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకా మేము ఈరోజు మంచిర్యాలకి వెళ్తున్నాము. ఇంకా సిద్ధు ఆఫీస్ నుండి వచ్చాక అందరం బయలుదేరిపోయాము. ఇంకా నేను మంచిర్యాలకి ఎందుకు వెళ్తున్నానంటే నాకు కొంచెం లెగ్ ప్రాబ్లం ఉంది, అంటే పెయిన్ వస్తుంది. 1 మంత్ బ్యాకే వెళ్ళాను, కాకపోతే ఆ మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు. సో మళ్ళీ చూపించుకుందాం అనేసి వెళ్ళాను. ఇంకా మంచిర్యాల రీచ్ అయిపోయాము మేము. పాపం ఖుషి అయితే అస్సలు ఉండలేదు, తనకు నిద్ర వస్తుంది. కొంచెం మార్నింగే లేచిందనమాట. తనకు నిద్ర వస్తుంది. ఇంకా హాస్పిటల్లో ఒకే దగ్గర కదా కూర్చొని ఉండడం, వాళ్ళందరినీ చూసి కొంచెం చికాగ్గా ఉండే. అందుకే మళ్ళీ రిపోర్ట్స్ రావడానికి కూడా 1.5 hour టైం ఉన్నది. ఇంకా ఎందుకులే అక్కడే ఉండడం అనేసి డిమార్ట్ ఉంది, అక్కడ డిమార్ట్కి వెళ్ళిపోయాం. సరిపోయింది, కరెక్ట్ సైజ్ ఉంది. నడు బెట ఇక్కడ ముందు అగో కృషి పాప ఇడ్డుడు కన్నం ఇడ్డుడు. ఖుషి ఏడుస్తుంది చూసారా, నేను వద్దంటున్నా ఐస్ క్రీమ్ కోసం అనేసి. చాలా జలుబు చేసింది, కొంచెం కాఫ్ కూడా వస్తుంది, గొంతంతా చేంజ్ అయింది చూడండి. ఇంకా ఐస్ క్రీమ్ తింటా అంటుంది. అందుకే వద్దన్నా. కాకపోతే వాళ్ళ పప్ప తీసుకెళ్ళి కొనిచ్చారు. వేరే వాళ్ళు కొనిస్తే మాత్రం అప్పుడు ఉండేది మాకు. ఇంకా తను కొనిచ్చాడు కాబట్టి ఇంకా మనం వదిలేయాలి అంతే. అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాము. ఇంకా రిపోర్ట్స్ అవి చూపించేసి డాక్టర్ మెడిసిన్ రాశారు. 2 weeks తర్వాత రమ్మన్నారు. ఇంకా బయలుదేరాము. అక్కడ లంచ్ టైం అవుతుంది, 2 అవుతుంది అనుకుంటా. చాలా ఆకలేసింది మాకు.
ఇంకా తినేద్దామని ఒక హోటల్కి వచ్చాము. అక్కడ సిద్ధు ఏమో వెజ్ మీల్స్ తీసుకున్నాడు, మాకేమో చికెన్ బిర్యానీ తీసుకున్నాడు. బిర్యానీ మాత్రం అస్సలు బాగాలేదు, చాలా ఆయిల్ ఉండే, అస్సలు తినబుద్ధి అవ్వలేదు. మళ్ళీ ఆ పీస్ కూడా టేస్ట్ అంతా చాలా డిఫరెంట్గా ఉండే. ఇంకెలాగోలా తినేసాము. అక్కడ పక్కన ఒక ఫ్యామిలీ వచ్చింది, చిన్న బాబు, ఇంకా వాళ్ళని చూస్తూ తినేసింది పాప. ఇంకా బయలుదేరిపోయాము, సిద్ధుకి ఆఫీస్ టైం అవుతుంది అనేసి ఫాస్ట్గా వచ్చేసాము. ఇది గోదావరి బ్రిడ్జ్, మీకు అంతకుముందు కూడా ఒకసారి చూపించాను. ఈ పక్కనే సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి, మీరు కూడా ఒకసారి చూసేసుకోండి, చూసి నమస్కారం చేసుకోండి. నేను ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe.